ప్రార్థనా సహాయాన్ని తీసుకుని ఈరోజు మత్తయి సువార్త 16 అధ్యాయము 25వ వచనాన్ని ఒక్క భాగాన్ని మనము కొన్ని మాటల ప్రభు నామాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ లైవ్లో అలాగే నా ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఇంకా ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం. దేవుడు తన ప్రేమ చేత మనల్ని ముందుకు తీసుకెళ్ళేలాగా, ఆయన కృప చేత మనల్ని బలపరిచేలాగా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు, అలాగే తండ్రి వింటున్న వీళ్ళకి సంయోచితమైన జ్ఞానం ఇస్తున్నందుకు, చెప్తున్న నాకు మంచి బలాన్ని ఇస్తున్నందుకు, మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ కుమారుని గురించి, మీ గురించి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని జ్ఞానం మాకు ఇస్తామని, మీరు వచ్చే రాజ్యానికి తండ్రి, ఆ రాజ్యానికి మేమందరం కూడా వారసులు అయ్యేలాగా తండ్రి, మేమందరం కూడా మార్చబడేలాగా తండ్రి, మారు మనసు పొంది మీ కృపలో నడిచేలాగా తండ్రి, మీ కుమారులో నడిచేలాగా అట్టి కృప నాకును వింటున్న వీళ్ళకి సంయోచితమైన జ్ఞానము దయచేస్తామని, మమ్మల్ని ముందుకి కొనసాగిస్తామని, కృప చూపుతామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమ నా దేవుని వాళ్ళరా, విలువైన మాటలకి మనము వచ్చి ఉన్నాం. మత్తయి సువార్త 16 అధ్యాయము 25వ వచనాన్ని మనము ఒక అంశంగా తీసుకుని రోజుని ఈ మాటలు పంచుకోవాలని నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకి పంపించండి. వాక్యం అనేకులకి మీరు పంపించడం వల్ల ఈ మత్తయి సువార్త గురించి, ఈ అంశం గురించి తెలియకపోతే మీ ద్వారా విశ్వాసి దేవునిలోకి ముందుకు వెళ్తారు కదా, దేవుడు సంతోషపడతాడు. మనం మా కుటుంబం గురించే ఆలోచిస్తాం, పక్కవారి గురించి ఆలోచించడం బహు అరుదు, తక్కువ. వాక్యం అందరికీ ప్రకటింపబడాలి. అందరూ ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళే, అపొస్తలుల దగ్గర వాళ్ళు వేసిన పునాది మీద చెప్తున్న సేవకులే అందరూ. కాబట్టి గౌరవించండి. నేను ఉదయాన్నే 10 నిమిషాలు నా వాట్సాప్ గ్రూపులో 100 మందికి వాక్యం పంచుతాను. 10 నిమిషాలు, కనీసం 10 నిమిషాలు ఇంటాక కూడా లిఫ్ట్ అయిపోతున్నారు. మరి దేవుని వాక్యానికి నువ్వు దూరం అయిపోతే, నీ ప్రాణమే నీకు తీపుగా, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటే, మరి దేవుని కోసం మరి అపొస్తలులు పడ్డ శ్రమ, పాత నిబంధనలో పడ్డ భక్తులు, ప్రవక్తలు హింస పొందిన శ్రమ ఏమైపోవాలి? వాళ్ళ సాక్ష్యం పలికినప్పుడు మన సాక్ష్యం ఎక్కడికి, మనం ఏం చెప్తాం, ఏ సాక్ష్యం చెప్తాం వాళ్ళ ముందు? పరిచయాలు చాలా ఇబ్బంది పెట్టారండి యేసుప్రభు గారిని. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలిసి కూడా ఆ వచనాన్ని గ్రహించే మనస్సు వాళ్ళకి లేకపోయింది. అపొస్తలుడైన పౌలు గారు నుంచి చూస్తే, మీకెందుకు యోహాను సువార్త పరిచయుడైన నికోదేము కనపడతారు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో పరిచయుడైన, ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు ఆయనతో? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మింతేనే కానీ నా తండ్రి రాజ్యంలో ప్రవేశించరని ఖచ్చితంగా చెప్పేస్తారు ఆయన. ఆయనకి నీటిని ఆత్మ తెలియలేకపోయింది. అంటే పాత నిబంధనలో యోవేలు గ్రంథంలో రాయబడ్డ 2వ అధ్యాయంలో అంచె దినములో ఆత్మను కుమ్మరింత అన్న మాట ఆయన గ్రహించలేకపోయినాక అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి ఈ మాటలు నీకు ఎరగవా? అంటే ఆత్మ యొక్క పనులు, పరిశుద్ధాత్మ యొక్క పనులు, దేవుని కోసం జీవించాలన్న నీ దేహము ఏం చేస్తుంది అన్నది ఆలోచనలు. ఆయనకి తల్లి గర్భమందు పుట్టడం అంటే, ముసలివాడైన నేను తల్లి గర్భమందు రెండోసారి ఎలా జన్మించగలనని ఆయన ఆలోచన పడ్డాడు. భౌతికమైన ఆలోచనలో ఉన్నాడు. ఆ పుట్టిక కాదు, మారు మనసు నువ్వు పొందాలి. నీ మనస్సు మార్చబడాలి. చూడండి, పౌలు ఒకప్పుడు దూషకుడును, హానికరుడును, హంతకుడును, సంఘాన్ని హింసించేవాడిని అని చెప్తే,
తన కృప చేత నన్ను ప్రత్యేకపరిచారంటారు గలతీయులకు రాసిన పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయంలో తిమోతి నేను ఎలా నడుచుకున్నానో తిమోతి మీకు చెప్తాడు అంటారు, కొరింథీ పట్టణస్థులకి సంఘస్థులకి. రైట్, మనం ఈ వచ్చినానికి ఈ అంశానికి వెళ్ళినట్లయితే ఈ పరిచయులు మొదటి 16 అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు పరిచయులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను మాకు చూపమని ఆయన అడగగా ఆయన ఇట్లనెను. 4వ వచనం చూడండి. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుచున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారు దేవుని వాక్యము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మను వాళ్ళు గ్రహించలేకపోయారు. పరిచయులు సద్దూకయ్యులు. ఇంకా నీ ప్రాణాన్ని నువ్వు విలువగా చూసుకుని నీ కుటుంబం కోసమే జీవిస్తే ఈరోజు నీ కోసమే ఈ వాక్యం, నీకోసం చెప్పటానికి ఎలా నిలబడ్డాను నేను. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యానికి నువ్వు దూరం అయిపోతే, దేవుని యొక్క పరిశుద్ధతకు దూరం అయిపోతే, ఆయన యొక్క అడుగుజాల్లో నువ్వు దూరం అయిపోతే, ఆయన యొక్క అడుగుజాల్లో నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఈరోజు నీకే ఈ వాక్యం. ఏంటి ఆ వాక్యం, ఏంటి ఆ అంశం, ఏమి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? 25వ వచనం, మత్తయి సువార్త 16 అధ్యాయం 25వ వచన వాక్య భాగం. తన ప్రాణము రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని. ఇది అంశం. దాన్ని అన్నారు ఏంటది? నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో వాళ్ళు ప్రకటిస్తూ ఒక మాట అంటారండి. మా మాట చూద్దాం మనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక పరిచయంగా 1 నుంచి 3 వరకు మనం చూస్తే, జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండును, మేమేది వింటామో, కనులారా ఏది చూస్తామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతిలో దేని తాకినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి దగ్గర నుంచి, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మనతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకు మేము ఈ సంగతులు రాయుచున్నాము. మనము పరసంబంధులము. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ చిలకే గూటిలో ఉంది. ఆయన యందు మనం వెళ్ళిపోవాలి. ఆయన కోసం మనం పోరాడాలి. వాక్యం కోసం నువ్వు జీవించాలి. నిజంగానే నేను భక్తిపరుడిని, నేను ప్రార్థనారాల్ని, నాకు బైబిల్ బాగా తెలుసు, నేను వాక్యం బాగా చెప్పగలను, నాకు ఇన్ని సంవత్సరాలు సీనట్టే నాకు సంఘంలో నాకున్నది కాబట్టి నేను ఇంతవరకు గ్రహించాను, నాకు మొదటి స్థానం ముందు నీకు ఇక్కడ ఇస్తారు. బట్ పరలోకములో పరదేశంలోకి వెళ్ళాలంటే నీ ప్రాణము ఏమాత్రము తీపిగా ఇక్కడ చూసుకోకు. నువ్వెంత సీనియర్ అయినా, ఎంత ముందుకు అడుగులో ఉన్నా, నిత్య జీవం గురించి, రక్షణ గురించి నీకు అవగాహన లేకపోతే, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను కని సంఘములోకి తీసుకుని వెళ్ళి ఆ దాఖలాలు నీలో జరగకపోతే, ఒకవేళ పరిశుద్ధాత్మను ఆ బాప్తిసం తీసిన తర్వాత పరిశుద్ధాత్మను నీలోకి వచ్చి సంఘం యొక్క అడుగుజాల్లో నడిపిస్తే మళ్ళీ పడిపోతే ఇవన్నీ వచ్చినాలన్నీ నీకే. అర్థవంత ప్రియమైన వాళ్ళారా, తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టు. తన ప్రాణం రక్షించడం అంటే నాలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, నేను భౌతికంగా శరీర ప్రకారంగా జీవిస్తానంటే ప్రకృతి సంబంధమైన మనిషిని నేను. ప్రకృతి సంబంధమైన మనిషి నేను. వెలిగింపబడలేదు, ఇంకా ప్రభు యొక్క రుచిని చూడలేకపోయాను, ప్రభుని అంగీకరించలేకపోయాను. కానీ ఒక భక్తుడు మాత్రం పాత నిబంధనలో శ్రద్ధ ఆయన
ఆయన నుంచి ఇశ్రాయేలు 12 గోత్రాలు ఇశ్రాయేలుగా రాజ్యంగా పిలువబడ్డ ఆయనను మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు తన ప్రాణం ఏమాత్రం ఆయనకి ఏమాత్రం తీపి లేదండి. దేవుని కోసం జీవించారు, ప్రభు కోసం జీవించారు. ఆయన పరిశుద్ధాత్మ అడుగుజాల్లో నడిచాడండి. ఆయన ఆ భక్తుని మీకు పరిచయం చేస్తాను. మన అంశం ఈ రోజున ఏంటంటే 25వ వచనం ఏం చెప్తున్నాను? తన ప్రాణము రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును. దాన్ని అంటే నిత్య జీవం. ఆ జీవం ఎవరిలో ఉంది? ప్రభులో ఉంది. ఎవరైనా ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడై ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును. ఆ దేవుడు ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండును. ఎవరు? యేసుప్రభు గారి గురించి మహాదేవుడు అంటారు. తీతుకు రాసిన పత్రిక 2:13-12. ఆ సాక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు మనం. నువ్వు ఆ సాక్ష్యం కలిగి ఉన్నావు. నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సాక్ష్యం కలిగి ఉన్నావు. వాళ్ళు నీలోకి వచ్చేసారు. వాళ్ళు అపొస్తలుల కార్యం 14 అధ్యాయంలో మీరు 2-3 వచనాలు చూస్తే సంఘం యొక్క హింసను చూస్తే పౌలును బర్నబా గారును ఇద్దరు కూడా వాక్యం చెప్పడానికి ఇకోనియలోకి పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత యూదులు అన్యజనులను కురుపొలిపి ఆ సహోదరుల మీద పగ పుట్టిస్తారండి. అయినా కొంతకాలం అక్కడే ఉండి వాక్యం చెప్తారు. వినివారంట. నిజంగా ఆ మాట చూసుకుని వద్దాం రండి. అపొస్తలుల కార్యము 'తర్వాత పాత నిబంధనలో ఉన్న యాకోబు గారి గురించి చూసి ముగించుకుందాం. అపొస్తలుల కార్యము 14 అధ్యాయము 1 నుంచి. ఇకోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదా సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. ఎలా ఉన్నారంట? పుట్టినోళ్ళు విశ్వసించలేక బోధించారంట. తర్వాత అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారు మనసులో సహోదరుల మీద పగ పుట్టించిరి. 3వ వచనం. కాబట్టి వారు ప్రభుని ఆనుకుని, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఆనుకుని, అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎవరిని కలిగి ఉన్నారు? 3 వ్యక్తులను కలిగి ఉన్నారు. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంతే కదా? అంతే కదా? యోహాను సువార్తలు ఇదే మాట మీకు తెలియపరుస్తుంది కదా. 14:23లో యోహాను సువార్త 14 అధ్యాయం 23లో ఏమంటున్నారండి? 23 యోహాను సువార్త 14 అధ్యాయం 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకున్నప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్ద వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకునడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి అయిన దేవునిదే. అంటే ఆ తర్వాత అపొస్తలుల కార్యంలో మనం చూసుకుంటే 14 అధ్యాయంలోనే ఏం చూసుకున్నామంటే మనం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చిచూ ఉండెను. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపొస్తలుల పక్షంగా ఉండేరి. భేదాలు వచ్చేసినాయి. ఒకళ్ళు వాక్యం వినేవారు, ఒకళ్ళేమో వాక్యం వినలేనివారు. ఇప్పుడు కూడా అలాగ ఉన్నారు కదా. బాగా చెప్పే సేవకుడు కానీ, బాగా చెప్పే దైవజనులు కానీ తక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు వాక్యము నడిపించడానికి మార్గంగా వెళ్తున్న వ్యక్తికి మనం ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ఆయన తీర్పు దినాన్ని మనం అందరం లెక్క చెప్పుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 16 అధ్యాయము 25వ వచనం ఏంటి? తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని. అంటే ఏంటంటే మనం యాకోబు గారి గురించి చూసి అపొస్తలుడైన పౌలు గారి గురించి చూసి ముగించుకుందాం. యాకోబు పాత నిబంధనలో ఆదికాండంలో 47 అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే యేసోపు వాళ్ళని తీసుకుని వెళ్తారు కదా. 47 అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే
47 అధ్యాయము 7 కాడి నుంచి మీరు చూసుకున్నట్లయితే, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో పక్షమందు సమక్షమందు అతని నుంచగా క్షమించండి. యాకోబు ఫరోను దీవించును. ఫరో నువ్వు జీవించిన సంవత్సరం లేనని యాకోబును అడిగినందుకు ఫరో యాకోబు యొక్క సాక్ష్యం తెలుసుకోవాలని ఆతురపడుతున్నాడు. చూడండి, దేవుని భక్తుడి యొక్క ఆశను తెలుసుకోవటానికి భక్తుడు కాని అన్యుడు ఫరో వేగురు పడుతున్నాడు. ఏంటయ్యా నీ సాక్ష్యం అంటే యాకోబు గారు అంటున్నారు. ఆయన 9వ వచనంలో, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130 యాత్రలు చేశాను. నేను జీవించిన సంవత్సరములో కొంచెము గాను దుఃఖ సహితముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పును. చూడండి, తన ప్రాణము తనకి ఏమాత్రము కూడా తీపుగా లేదంటండి యాకోబుకి. తన పితరులతో పోల్చుకుంటే నేను ఎక్కడో ఉన్నాను మూలని అంటున్నాడు ఆయన. మరి మనం ఎక్కడ ఉండాలండి? మన సాక్ష్యం ఎక్కడ ఉండాలండి? మనం ఎక్కడ ఉండాలి? మన సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి? మన పద్ధతులు ఎక్కడ ఉండాలి? మన చూపులు ఎక్కడ ఉండాలి? మన యొక్క తలంపులు ఎక్కడ ఉండాలండి? ఈ రోజున కూడా నువ్వు ఇంకా దేవుని తెలుసుకోలేకోకుండా, మారు మనసు పొందకోకుండా చీకట్లో బ్రతుకుతే సహోదరుడా, సహోదరి, దేవుని యందు జీవించు. నీ ప్రాణాన్ని లెక్కసేకు. నీ ప్రాణం ఏమాత్రం మనకి తీపైనది కాదు. ఈ గూటిలో నుంచి ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళకముందు నీవు దేహంలో ఉండగానే, దీపం ఉండగానే ఆ రక్షకుడైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఆయనను విశ్వసించి ఆయన ప్రకారంగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనుభవం పొందుకో. మనమందరం పొందుకుని అలా నడుచుకోవాలని మరొకసారి మీ అందరికీ చెప్తాను. యాకోబుని బట్టి మనం నేర్చుకోవచ్చింది, తన ప్రాణము తనకు ఏమాత్రం కూడా తీపైనది కాదంట. తన ప్రాణం తనకు ఏమాత్రం కూడా తీపైనది కాదు. మళ్ళీ అవి నా పితరులు యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరములకు కాలేదని ఫరోతో చెప్పి, నా పితరులు పెద్దలంటే జలప్రవాహానికి ముందున్న వాళ్ళు, పితరులంటే జలప్రవాహం తర్వాత వచ్చిన వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు అంత లీస్ట్ అంతా కింద కనపడుతుంది మీకు. జలప్రవాహానికి ముందున్న వాళ్ళు పెద్దలు, జలప్రవాహం తర్వాత ఉన్నవాళ్ళు పితరులు, అంటే అబ్రహాము, వీళ్ళందరూ. అర్థమవుతుందా? వాళ్ళు అవి నా పితరులు యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరం కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరోను ఎదురు నుండి వెళ్ళిపోయాను. అంటే యాకోబు గారు తన ప్రాణాన్ని ఏమైనా రక్షించుకున్నారండి? దేవుని కోసం బ్రతికాడైనా, దేవుని కోసం జీవించాడైనా, దేవుని కోసం బ్రతికాడు, దేవుని కోసం జీవించాడు, దేవుని యొక్క అడుగుజాల్లో ఉన్నాడైనా. చాలా విషయాలు మీకు కనబడుతూ ఉంటాయండి, చాలా విషయాలు మీకు కనబడుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే యాకోబు గురించి చూద్దాం. విశ్వాస పట్టుకలు 29వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించును. విశ్వాసం బట్టి యాకోబు అవసకాలమందు అంటే మరణకాలమందు యేసోపు కుమారులో ఒక్కొక్కని దీవి ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసెను. విశ్వాసం వెంటాడాడు ఆయన యాకోబు. దేవుడిలో నడిచాడు. తన ప్రాణం ఏమాత్రం తీపైనది కాదు. అదే అంశం ఈ రోజుని, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని అంటే జీవం గురించి, నిత్య జీవము, యేసుప్రభు గారి గురించి అని చెప్పాను నేను. దీన్ని ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నారు, అబ్రాహాం గారు పొందుకున్నారు, ఎస్తేరు పొందుకున్నారు, మొర్దెకై పొందుకున్నారు, భక్తులందరూ పొందుకున్నారు. మరి నువ్వు పొందుకున్నావా? వాళ్ళు పొందుకుని సాక్ష్య సమూహంగా మన ముందు ఉన్నారు. వాళ్ళు ఒక ఆయన తన ప్రాణాన్ని తినుము, తాగుము, సుఖించుము, దుఃఖించుమని విస్తారమైన కొట్లు కట్టుకుని తన కొట్లో నింపుకుంటున్నాడు ఆయన. ఒక ఆయన ఒక ఆయన
లోక సువార్తలో 12 అధ్యాయము 16 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండును, అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునని కొనను అనుకున్నాడంట. ప్లాన్ వేసుకుంటాడు కూర్చుని. విస్తారంగా పండింది ధనం, ఆ ఆస్తి, ఆ పంట, కొట్లు కడతాను, నేను ఇంకా జీవించాలి కదా. అంటే ఆయన ఏం ఆలోచించాడు? దేవుని వద్దనుకున్నాడు, మహిమగల ప్రభుని వద్దనుకున్నాడు, పరిశుద్ధాత్మను వద్దనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఆయనతో. 20 వచనం. అయితే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వాగును వారితో చెప్పును. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగే ఉండినని చెప్పును. నీ ప్రాణం నీకు ఏమాత్రం తీపైనది కాదండి. దేవుని యందే ధనవంతుడు అక్షయమన ఆ ధనాన్నే సంపాదించుకోవాలి. అక్కడ దొంగలేరు, కన్నమేరు, తుప్పు పట్టదు. ఇక్కడ తుప్పు పడుతుంది. ఈ గూట్లో నుంచి ప్రాణం వెళ్ళిపోవాలి. చిలక గూటులో ఉంది. దేవుని యందు ముడిపడి దేవునితో నిత్యము యుగయుగములు ఆయనతో మనం జీవించాలంటే భూమి మీద ఉండగా నువ్వు మారు మనసు పొందాలి, ప్రభులో కొనసాగాలి. నీ ప్రాణం ఏమాత్రం కూడా తీపనేది కాదు. నీవు నీ ప్రాణాన్ని విడిచిపెట్టి ఉపేక్షించుకుని ప్రభు యొక్క అడుగుజాలను నడవాలి. ఆయన యొక్క సేవ పరిచర్యలను ముందుకు వెళ్ళాలి. నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాగే అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం చదువుకి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఏమన్నాడైనా? అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. శరీర ప్రకారం కాదు, నేను ఈ రెండిటికి ఈ మధ్యను ఇరకబడి ఉన్నాను. నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది. అది నాకు మరీ మేలు. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరీ అవసరమై ఉంది. ఇందులో నీ పిలుపులు రాసిన పత్రికలోనే 3 అధ్యాయంలోను 10-11. ఏ విధము చేతనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలవాలని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకునిచున్నాను. ఇదివరకే నేను గెలిచినైనాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతున్న దాన్ని పట్టుకునవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకనే ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనం కూడా పరిగెట్టాలండి. అంశం ఏంటి? తన ప్రాణాన్ని కాపాడుకునే వ్యక్తి ఏమైపోయాడు? వెర్రువాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఏమైపోతావు? నాశనానికి పోతాం. మన ప్రాణం ఈ భూలోకంలో తీపిగా ఎంచుకోకుండా ప్రభు నిమిత్తం మన ప్రాణాన్ని ఆయన యొక్క సేవ పరిచయంలో ఉపయోగపడితే, సంఘములో మనము ఆయన సేవలో ముందుకు వెళితే, ఆయన యొక్క అడుగుజాల్లో మనం ముందుకు వెళితే, ఈ దేహము ఆయన నిమిత్తం మనం ఉపయోగిస్తే ప్రభు సంతోషిస్తారు కదండి. అందుకని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వత్సలత మన అందరి మీద కూడా ఉండిన గాక. రోమాపత్రిక 14 అధ్యాయంలో మీరు
ఆ వచనాలు రాసుకున్నట్లయితే 7వ వచనం కానించి నేను చదువుతున్నాను. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, నువ్వు ప్రభు కోసం బ్రతకాలి. ముఖ్యంగా ఎవడను తన కోసమే చనిపోవడం, నువ్వు ప్రభు కోసం చనిపోవాలి. ఈ గుడారంలోంచి వెళ్ళిపోవాలి. మనం చనిపోవాలంటే అల్టిమేట్గా ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలని అంటలేదు నేను. నువ్వు ప్రభులో జీవించు, నిజ జీవాన్ని వెంటాడు, మంచి పోరాటం పోరాడు. నీతిగల అధిపతి అయిన ప్రభు నీకే కాదు మనందరికీ, తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ కూడా నీతి కిరీటం ఇగల సమర్థుడైన. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తన మృతులకు సజీవులకు ప్రభు అయి ఉండట ఇంది నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతుకును. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనెలా, నీ సహోదరునికి నిరంకరింపనెలా. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట అందరము నిలుతుమండి. దయచేసి ఎవరికి తీర్పు తీర్చకండి. నీ ప్రాణము నీకు తీపుగా ఎంచుకోకు. నీ ప్రాణము, నీ కుటుంబాలు అందరం ప్రభు కోసం బ్రతుకుతాం. ప్రభు యొక్క సువార్తను ప్రకటిద్దాం. అనేకులు మారుమూలలో ఇంకా సువార్త ప్రకటించలేని బోలు మంది మారుమూలలు ఉన్నాయి. వాళ్ళందరికీ సువార్తను చేరదీద్దాం. సర్వసత్యంలో అందరిని కూడా నడిపిద్దాం. అందరం పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆయన వచ్చే సమయానికి మనం అందరం కూడా మార్చబడేలాగా మంచి బహుమానం పొందుకుని అక్షయమైన ఆహారాన్ని మనం భుజించువారుగా మనందరం కూడా ఉండాలని, తన ప్రాణము లెక్క చేయకోకుండా యాకోబు ఎలాగైతే యాత్రలు చేశారో, పౌలు గారు ఎలాగైతే యాత్రలు చేశారో, మొర్దెకై ఎలాగైతే హగాకు నమస్కారం చేయకోకుండా ఎలాగైతే నిలిచి ఉన్నాడో, నీవు నేను కూడా అలా నిలిచి ఉందాం. ప్రభులో మనమందరం కూడా కొనసాగుదాం. అట్టి కృప దేవుడు నీకు మనందరికీ కూడా ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అంశం మీద మీరు ఇంకా ఇదే యూట్యూబ్ ఇదే వీడియోస్ చూసినట్టే ఇంకా ముందున్న వీడియోలు కొరింథీయులకు రాసిన పత్రిక వివరించాను. నాకు తెలిసిన మట్టుకి అందులో ఉన్న విషయాలు కూడా మీరు తెలుసుకోండి. ఈ పదాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పత్రికను అలా మాట్లాడి పెట్టాను. కాబట్టి మనం అందరం కూడా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకి నా వాక్యాలని పంపించండి. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించి కాచి కాపాడును గాక. నన్ను, నా పరిచయను, అలాగే మీరు చేస్తున్న పనిపాట్లో ఆయన కృప నిత్యము తోడు నీడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.